ఓం నమ శివాయ. కశ్యప ప్రజాపతి పెద్ద భార్య దితి, ఆమె కుమారులైన హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపులిద్దరూ ఒకరు వరాహం చేత మరొకరు నృసింహం చేత నశించిపోవడంతో గర్భశోక తప్తులై భర్తని అర్థించి గర్భవతి అయి శివవ్రతాన్ని ఆచరించసాగారట. అది తెలిసిన ఇంద్రుడు మాయోపాయంతో ఆమె గర్భం చేరి లోపలి పిండాన్ని 7 ఖండాలుగా నరికేశాడట. పిండగత ప్రాణి ఏడుస్తూ ఉంటే మారుద మారుద అని గద్దించాడు. అలా మారుదా అని గద్దింపులో పరిణమించిన 7 పిండ శకలాలే సప్తమరుత్తులయ్యారట. వాళ్ళు 7గురును స్వర్గం వెళ్ళిపోయి ఇంద్రుడితో స్నేహంగా ఉండిపోయారు. తన తొలి సంతతి పోయిన కక్ష తీరలేదు దితికి. అందువలన భద్రాజ్ఞ ప్రకారము 10,000 వర్షాలు తపస్సు చేసి తదనంతము భద్ర సమాగమే మళ్ళా నెలతప్పిందట. ఈసారి ఆమెకు వజ్రాంగుడు అనే రాక్షసుడు పుట్టాడంట. అనుపమ బలశాలి అయి ఆ దైతేయుడు తల్లి ఆజ్ఞపై త్రిదశుల మీద దండెత్తాడంట. ఇంద్రుణ్ణి వాళ్ళని కట్టి తెచ్చి కారాగారంలో పడవేశాడట. దితికి ఆనందమైంది. పరుగున వచ్చారు బ్రహ్మాదులు. వారి మాట మీద వజ్రాంగుడు ఇంద్రుణ్ణి వదిలేశాడట. నా తల్లి యొక్క కోరికను తీర్చడం కోసమని ఈ ఇంద్రాదుల్ని బంధించానే గాని నిజానికి నాకెటువంటి భోగాల మీద కోరిక లేదు. సాక్షాత్తు బ్రహ్మవు నువ్వు దయచేసి నాకు తత్వబోధం చెయ్యి అన్నాడట. సత్వగుణాన్ని మించిన సద్గుణం లేదు అని మొదలుపెట్టి వజ్రాంగుడి తాహతకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు తత్వం బోధించాడంటే బ్రహ్మ. అనంతరము ముందుగా గృహస్థాశ్రమ నిర్వహణ అత్యంత ఆవశ్యమని పలికి అతనికి తగినంత శోభాయమైన వరాంగి అనే కన్యతో పెండి జరిపించారట. ఆ వరాంగికి సాత్విక గుణం పడేది కాదు. తామసమే తామసము, అవధి లేని కామం ఉండేదట. ఒకనాడు వరాంగి ఏకాంత వేళ భర్త అత్యంతంగా సంతోషపరిచిందంట. ఆనందించిన వజ్రాంగుడు ఏం కావాలో కోరుకోమన్నాడంట. హరిని సుఖపెట్టగలవాడు, ముల్లోకాలను జయించగలవాడు, అమిత బలశాలి అయిన కొడుకు కావాలి అందట. వజ్రాంగుడికి అది ఇష్టం లేదు. అయినా భార్య మాట కాదని బ్రతకడము ఎవరితనము. అందుకని బయలుదేరి వెళ్ళి బ్రహ్మ కోసమని తపస్సు చేశాడంట. దిగి వచ్చాడంట బ్రహ్మ. ఏం కావాలో అడగమన్నాడంట. వజ్రాంగుడు తన కష్టాన్ని చెప్పుకున్నాడు. తత్వం చెప్పవయ్యా తాత పాద అంటే గృహస్థాశ్రమం అంటూ నన్ను ఇరికించావు. ఇప్పుడు నీ మనవరాలు ఇలాంటి కోరిక కోరింది, నీదే భారము అన్నాడంట. అంతే కదా, అలాగే జరుగుతుందిలే అన్నాడంట బ్రహ్మ. వజ్రాంగుడు ఇల్లు చేరాడట. కొన్నాళ్ళకి వరాంగి కోరిక తీరా ఒక కుమారుణ్ణి ప్రసవించింది. వాడు పుట్టగానే అన్ని లోకాలు అల్లకల్లోలంగా ఏడ్చాయంట. కశ్యపుడు వచ్చి వాడికి తారకుడు అని పేరు పెట్టారంట. తల్లి అయిన వరాంగి, నాయనమ్మ అయిన దితి కలిపి రాక్షసత్వం అంతా రంగరించిపోశారంట వాడికి. వాడు గడి కట్టేసరికే సజ్జన దుఃఖకారకుడైనాడంట. తల్లి తాతమ్మల బోధలపై తామరచూలి గురించి తపస్సు చేశాడంట. వాడి పట్టుదలకు లోకాలన్నీ అట్టుడికిపోయాడంట. తరలి వచ్చాడంట బ్రహ్మ. వరం ఇస్తాను పట్టుమన్నాడంట. వల్లమాలిన శక్తి కావాలి, విశ్వచేతన కావాలి. విష్ణువు చేతిలో చావకూడదు, అలాగని శివుడి చేతిలోనూ చావకూడదు. అసలు నీ సృష్టిలో దేని వల్ల నేను చావకూడదు. పరముడు నిత్య తపస్వి, సతీ వియోగి, పరమ వియోగి అయిన శివవీర్యం వల్ల ఎవడైనా పురుషుడు పుడితే వాడి శస్త్రం వల్ల తప్ప నాకు మరణం ఉండకూడదని కోరాడట. తప్పనిసరి అయ్యా వరం ఇచ్చి చక్కపోయాడంట బ్రహ్మగారు. ఇక విజృంభించాడంట తారకుడు. వరం పొందడం ఆలస్యంగా లోకాల మీద విరుచుకుపడ్డాడంట ఆ రాక్షసుడు. కుబేరుణ్ణి కొల్లగొట్టాడంట. చంద్రుని చావదన్నాడంట. యముణ్ణి హడలుగొట్టాడంట. ఇంద్రుణ్ణి స్వర్గసభలోంచి ఈడ్చి అవతలికి పారేశాడంట. దేవతలంతా బ్రహ్మను ఆశ్రయించారు. బ్రహ్మ వాళ్లతో సహా వెళ్ళి విష్ణువుని ఆశ్రయించారంట. సర్వం శ్రీ శివచరణారవిందార్పణమస్తు. మిగిలింది తర్వాత వీడియోలో చూద్దాము.